దెందులూరు నియోజకవర్గంలో రైతన్నలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను నేనే వెళ్లి స్వయాన కొన్ని గ్రామాల్లో తిరిగి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంది. ఆ తర్వాత అనేక మంది రైతులతో గత 48 గంటలకు అనేక మంది రైతులతో మాట్లాడటం జరిగి అనేక మంది రైతులు పార్టీలకు అతీతంగా ఒక రైతన్నగా వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని నా దగ్గరికి వచ్చి తెలియజేయడం జరిగింది. చాలామంది ఫోన్లు చేసి చెప్పారు. చాలామంది వాళ్ళ పంట పొలాల్లో ఫోటోలు పెట్టి నాకు వాట్సాప్ చేసి మరీ చెప్పేటువంటి పరిస్థితి చూస్తాం. ఈరోజు ఒక ప్రతిపక్షంగా మా యొక్క బాధ్యత ఏంటంటే ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత ఒక ప్రతిపక్షంలో మాకు ఉంటుంది. ఈరోజు ఏదో రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం అబ్బాయి చౌదరికి లేదే. ఈరోజు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులను మీకు వివరించాలనేటువంటి ప్రయత్నంతో నేను క్షేత్రస్థాయిలోకి వెళ్తేనే ఉలుక్కుబడి ఈరోజు ప్రెస్ మీట్లు పెడుతున్నారే మీరు. ఎవరికి నోటు వచ్చినట్టు వారు మాట్లాడుతూ ఉంటుంది కూడా నేను చూశాను. నాకు మా వాళ్ళు వస్తూ చూపిస్తా ఉన్నారు. అన్ని మండలాల నుంచి ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడుతున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నాను, క్షేత్రస్థాయిలో రైతాంగానికి ఇబ్బంది ఉందా లేదా? ఆ ఉన్నటువంటి ఇబ్బందుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత ఈరోజు స్పందన కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి మా రైతులతో పాటుగా మా నాయకులతో పాటుగా ఒకడంగా అక్కడ ఉన్నటువంటి సొసైటీ ప్రెసిడెంట్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలిసిన వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారిని కలిసి వివరించడం జరిగింది. ఈ పరిస్థితులు వచ్చినప్పుడు మేము గతంలో ఏం చేశాము, ఏం చేస్తే బాగుంటుంది అనే దాన్ని వివరించడం జరిగింది. ఈరోజు మీకు నేను తెలియజేసేది ఏంటంటే, పెదపాడు మండలం కానివ్వండి, ఏలూరు మండలం కానివ్వండి, ఈరోజు టైలాండ్ లో ఉన్నాము అనేది అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇటు గోదావరికి టైలాండ్ లో ఉన్నాం, ఇటు కృష్ణాకి టైలాండ్ లో ఉన్నటువంటి విషయం నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అందరికీ తెలుసు. టైలాండ్ లో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి గురించి కూడా మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలు మేము తీసుకున్నాం అనేది మీకు తెలిసి కూడా ఏ విధంగా తీసుకోవాలి. ఏదేదో మేము ఈ రోజు దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఏలూరు మండలం కానీ పెదపాడు మండలం 58,000 ఎకరాలు దాదాపుగా మనం గోదావరి టైలాండ్ లో దెందులూరు కానీ ఇక్కడ దెందులూరు కానీ కొవ్వలి, పోతునూరు ఈ సైడ్ ఈ దోసపాడు కానివ్వండి, పాలగూడెం కానివ్వండి, గోదావరి కానివ్వండి దాదాపుగా 15,000 ఎకరాలు ఉంటాయి. ఈరోజు ఇప్పటికీ కూడా రైతాంగానికి నేను సాగు చెయ్యాలా చేయకూడదా ఒక్కటే నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నేను మీ ద్వారా కానీ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు కానీ నేను చెప్పేది ఒకటే, క్లారిటీ ఆఫ్ మెసేజ్ లేదు. ఈరోజు ఏదో అబ్బాయి చౌదరిని తిట్టిచ్చేస్తామో సరే రైతుకు మంచిది. ఈరోజు అబ్బాయి చౌదరి క్షేత్రస్థాయిలోకి వచ్చింది ఎందుకు? అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నేను క్షేత్రస్థాయి పర్యటన చేయడం జరిగింది. మీరు ఈరోజు చేయాల్సింది ఒక శాసనసభ్యుడిగా మీరు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కానీ ఏ గ్రామాల్లో మీరు నీళ్లు అందించగలరు, ఏ గ్రామాల్లో సాగు చేసుకోవచ్చు, ఏ ఆయకట్టు సాగుకి చేయించుకోలేరు, చేసుకోకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్స్ ఏంటి, ఈరోజు మీకు దీర్ఘంగా వివరిస్తాను. ఇప్పుడు ఈరోజు కొవ్వలి కానీ, దోసపాడు కానీ, పోతునూరు కానీ టైలాండ్ లో ఉంది. కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది రైతులకి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది రైతులకు ఇప్పటికి ఇబ్బంది ఉంది. నేనే వెళ్ళాను, క్షేత్రస్థాయిలో చూశాను. కొంతమంది మాట్లాడుతున్నారు నేనేదో చివరి పొలానికి వెళ్ళాను అని. ఎవరైతే మాట్లాడారో వాళ్ళకు కూడా నిజాలు తెలుసు, వాళ్ళకు కూడా అబ్బాయి చౌదరి అంటే ఏంటో తెలుసు. అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తుల్లో 70% మంది నా దగ్గరికి వచ్చి కూడా పనులు చేసుకుని వెళ్ళిన వాళ్లే. వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి పనులు చేసుకుని వెళ్ళిన వాళ్లే. ఈరోజు అబ్బాయి చౌదరి క్యారెక్టర్ ఏంటో వాళ్ళకి కూడా తెలుసు. ఈరోజు క్షేత్రస్థాయిలో కొవ్వలి, పోతునూరు, దెందులూరులో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 10 రోజుల నుంచి గోదావరి నుంచి నీరు సరిగ్గా అందడం మాట వాస్తవం కాదా అని అడుగుతాను. అదొకటి. 2, మాల్కాపురం గ్రామంలో ఈరోజు 1400 ఎకరాలు మనం సాగు చేసుకుంటే 700 ఎకరాలు ఈరోజు కృష్ణాకి, 700 ఎకరాలు గోదావరికి ఉంది. ఈరోజు ఆ 700 ఎకరాలు అసలు సాగు చేసుకోమంటారా వద్దా? నేను వెళ్ళాను, అక్కడ ఆకుమడిలు చూశాను. ఆకుమడిని బతికించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూశాను. ఈరోజు ఆకుమడిలో ఇప్పుడు మీరు రైతుగా నేను రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని. ఒక రైతుగా ఆ రైతు ఆకుమడి వేసుకునే టైంకే
ఆకుమడికి అయ్యే ఖర్చు ఆకుమడికి అవుతుంది. అదేవిధంగా నేను రైతులు అక్కడ 2 సార్లు మీ పాటికి చూస్తుంటారే అక్కడ రైతుని అక్కడ పొలాన్ని సరి చేసుకుని ఉంటారే, ఎరువులు కానివ్వండి దీని కానివ్వండి దాదాపుగా 4-5 వేలు ఖర్చు పెట్టారు కదా ప్రతి రైతు. ఆ 4-5 వేలు అబ్బాయి చౌదరికి 4-5 వేలు పెద్ద విషయం కాకపోవచ్చు, చింతమనేని ప్రభాకర్ 4-5 విషయాలు పెద్ద విషయం కాకపోవచ్చు. చిన్న రైతులకి ఆ 4-5 వేలు చాలా పెద్ద విషయం. ఈరోజు మిమ్మల్ని నేను కోరేది ఏంటంటే ఆ రైతులకి మీరు సరైన సమాధానం చెప్పండి. మాల్కాపురంలో ఉన్నటువంటి రైతులు ఈరోజు సాగు చేసుకోమంటారా వద్దంటారా? ఒక మెసేజ్ మీరు ఇవ్వాల్సిన అవసరం. అలాగే ఈరోజు దెందులూరు, సీతంపేట ఆయకట్టు మీరేం చెప్తున్నారు? సీతంపేట జనాలంతా కూడా మేము ఇవ్వలేము అనేది మాట ఏదో వింటా ఉన్నా. గత 5 సంవత్సరాలు మాకు అదే ఇబ్బంది జరిగిందే. ఈరోజు ఆ ప్లాన్ ఏదమ్మా? ప్లాన్ ఈరోజు 5 సంవత్సరాలు మేము కూడా ఒక ప్లాన్ పెట్టుకుని ఇదే ప్లాన్ ఏ ప్లాన్ అయితే మీకు ఈరోజు చూపిస్తున్నానో ఇదే ప్లాన్ నేను అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో మాట్లాడటం జరిగింది. ఇదే ప్లాన్ బట్టికెళ్ళి ఆ రోజు ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మేము మాట్లాడాం. ఆర్ఎంసీ కెనాల్ నుంచి ఎక్కడైతే ఉందో పిప్ ఆర్ఎంసీ కెనాల్ నుంచి వాటర్ తీసుకుని అక్కడి నుంచి కొప్పులూరుగూడెం లాకుల ద్వారా సీతంపేట ఛానల్ కి వాటర్ వేసాము, వాటర్ పోయటం జరిగింది. 5 సంవత్సరాలు చేశామే మేము. అక్కడి నుంచి గుండేరుకి వేసి గుండేరు నుంచి గోదావరికి కూడా పోసిన సందర్భాలు ఉన్నాయి. ఇదంతా మేము చేసింది కాదా? ఇది మీకు తెలియదని నేను చెప్పట్లా, ఇది మీకు తెలుసు. మీరు అనుభవించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి మీరు గాని అక్కడ ఉన్నటువంటి రైతుల నాయకులు గాని ఇరిగేషన్ అధికారులు కానీ అందరికీ తెలుసు. ఇది నేను చేయలేను అని మీరు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇప్పటికీ కూడా పట్టిసీమ దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో పట్టిసీమ దగ్గర ఇప్పటికీ ఈ రోజు ఉదయం వాటర్ లెవెల్స్ పెరిగాయి. నా దగ్గర రిపోర్ట్ ఉంది. ఇక్కడికి ఇంకా 4 బోర్లు అక్కడ ఆన్ చేసి లేవు. 4 బోర్లు అక్కడ మీరు ఆన్ చేసి లేవు, ఖాళీగా ఉన్నాయి. ఒక బోర్ అక్కడ మీరు ఆన్ చేయించుకోగలిగితే, ఒక మోటార్ మీరు అక్కడ ఆన్ చేయించుకోగలిగితే 4 మోటార్లు ఈ రోజు ఇప్పుడు అక్కడ ఖాళీగా ఉన్నాయి. ఒక్క మోటార్ మీరు అక్కడ ఆన్ చేయించుకోగలిగితే ప్రభుత్వానికి అయ్యేది కేవలం ఎలక్ట్రిసిటీ ఖర్చు 18 లక్షలు మాత్రమే. అది కూడా నా దగ్గర లెక్క ఉంది. నేను వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి ప్రిన్సిపల్ సెక్రటరీస్ తో మాట్లాడుకుని వాళ్ళ బతిమాలుకుని మా 2 మోటార్లకి మీరు 2 మోటార్లు ఆన్ చేయండి, మీకు అయ్యేది 40 లక్షలు మాత్రమే అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో సంతకం పెట్టించుకుని అక్కడ 2 మోటార్లు మేము ఆన్ చేయించుకోవడం జరిగింది. ఆ 2 మోటార్లు మీరు అక్కడ ఆన్ చేస్తే ఇక్కడ లెవెల్స్ ఎక్కడ తగ్గవు. ఈ రోజు నాకు తెలుసు పులిచెంతర్లో వాటర్ లేవు, 20 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. పులిచెంతర్లో వాటర్ లేవు, కృష్ణాలో వాటర్ లేవు, డ్రింకింగ్ వాటర్ మీరు పైకి పంపిస్తున్నారు. అది మాకు తెలుసు. మేమేమి అంత అన్ఎడ్యుకేటెడ్ గా మేము ఇక్కడ మాట్లాడట్లేదు. ఎల్నినో అని మీరు చెప్తున్నారు, అన్ని కూడా మాకు తెలుసు. ఆ యొక్క ఇబ్బందులు మాకు తెలుసు. బట్ స్టిల్ అయ్యో ఎల్నినో ఉంది లేకపోతే వాటర్ లేదు అని చెప్పి రైతులు కష్టపెట్టకూడదు కదా. ఈరోజు అక్కడ 2 మోటార్లు మీరు ఆన్ చేయించుకుంటే ఇక్కడ కొప్పులూరుగూడెం లోకల్ దగ్గర మీరు ఎత్తగలుగుతారు. అది మీరు లోకల్ కనుక ఎత్తగలిగితే సీతంపేట ఛానల్ దగ్గర 5,500 ఎకరాలు కేవలం ఛానల్ బేస్ చేసుకుని వ్యవసాయం చేసుకున్నటువంటి రైతాంగం ఉన్నారు. వాళ్ళందరూ ఆకుమడి వేసుకుని ఉన్నారు ఈరోజు. అదే విధంగా చెరువులు ఉన్నాయి. అక్కడ చెరువుల కింద దాదాపుగా ఇంకొక 6,000 ఉందా? 6,900 చెరువుల కింద ఉంది. అంటే 6,900 ప్లస్ దాదాపుగా 5,500, అంటే దాదాపుగా మీరు 11,000 ఎకరాలకి మీరు సాగునీరు మీరు అందిస్తారా? అందించలేము అని చెప్తా ఉన్నారు. దానికి ప్రయత్నం చేయండి అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఇప్పటికే రైతు ఖర్చు పెట్టుకుంటున్నాడు. నాకు అర్థమైంది. మీరు కూడా చెప్పుండొచ్చు, మీరు కూడా ఆలోచనతోనే చెప్పుండొచ్చు. ఆకుమడిని వేస్తే మళ్ళీ రేపు నీళ్ళు అందిపోతే ఇంకా నష్టం వస్తుందని మీరు ఆలోచించి ఉండొచ్చు. కానీ అది క్లారిటీ ఆఫ్ మెసేజ్ లేదు. ఈ రోజు రైతులకు ఆ మెసేజ్ కరెక్ట్ గా వెళ్ళలేదు. కాబట్టి ఈ రోజు నేను ప్రభుత్వానికి మీకు తెలియజేస్తా ఉన్నా. అది దెందులూరులో పరిస్థితి. మనం మల్కాపురం పరిస్థితి చెప్పాం, దెందులూరు పరిస్థితి. ఇదే పరిస్థితి పెదపాడు, ఏలూరు రూరల్ మండలం కూడా ఉంది. ఈరోజు జాలిపూడి, మాదేపల్లి అటు పక్కన ప్రాంతాలు కానీ పెదపాడులో కానీ ఇదంతా కూడా 58,000 ఎకరాలు ఉంది. అది యాక్వా కానివ్వండి, ప్యాడీ కానివ్వండి. వాళ్ళకు కూడా మీరు నీళ్లు అందించగలుగుతారా? అందించలేరు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా అందించే స్కోప్ లేదని కనపడుతూ ఉంది. ఎందుకంటే కృష్ణా నుంచి బ్యాక్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వాటర్ రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు చేయలేంటే మీరు ఇవ్వలేనప్పుడు క్లియర్ గా ఇవ్వలేమని చెప్పండి. ఆ రైతు ఇక్కడతో నష్టపోయినటువంటి మీరు నేను అడిగేది మీకు ప్రధానంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక డిమాండ్ చేసేది ఒకటి, ఆల్రెడీ నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఆకుమడి వేసుకుని నష్టపోయిన రైతులు, అయ్యో ఆకుమడి వేసుకున్నాడు, వాళ్ళు కూడా 4-5 వేల రూపాయలు నష్టపోయి ఉన్నారు. ఆ 4-5 వేల రూపాయలు వాళ్ళకి ఆ రైతు కుటుంబానికి, చిన్న కుటుంబానికి అది ఎక్కువ.
దాన్ని ప్రభుత్వం నుంచి ఆ రైతులకు ఇప్పించే ఏర్పాటు చేయండి. అదేవిధంగా ఆకుమండి నుంచి సాగు చేసుకుని ఇంకా ఎక్కువ నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించండి. మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. మీరు రైతులతో మీరు కూడా మాట్లాడి ప్రభుత్వం చేయండి. ప్రతిపక్షంగా మేము కూడా మా గొంతు విప్పుతూ ఉంటాం. మీరు ప్రభుత్వాన్ని ఆ డబ్బులు ఇచ్చే వరకు కూడా మీరు కూడా వెళ్ళి చెప్పండి. అదిగో అక్కడ ప్రతిపక్షం ఈ రోజు రోడ్లు ఎక్కారు, ప్రతిపక్షాలు రోడ్లు ఎక్కి ఈ రోజు ప్రెస్ మీట్లు ఇస్తున్నారు. ప్రభుత్వానికి ఈ రోజు నేను చేశాను, ఆ రోజు ప్రభుత్వానికి ఈ రోజు చెడ్డ పేరు వస్తుందని చెప్పండి. చెప్పి డబ్బులు తీసుకొచ్చి రైతులకు ఇప్పించండి. నిధులలో రైతులు బాగుండాలనేటువంటి ఆలోచనే తప్ప ఇక్కడ రాజకీయ ఆలోచన మాకు లేదు. మేము అదే చెప్తా ఉన్నాం. 2, ఏ ప్రాంతాల్లో మీరు నీళ్లు ఇవ్వలేకపోతున్నారో అది కలెక్టర్ గారి నుంచి కానివ్వండి, లేకపోతే మీరు శాసనసభ్యుడిగా ఉన్న మీరే ఒక లెటర్ హెడ్ లో ఈ గ్రామాలకు నేను నీళ్లు అందించలేము, లేదా ఈ గ్రామాలకి మేము అందిస్తాము అని క్లారిటీగా చెప్పండి. మీరు చెప్పకుండా ఈరోజు మేమెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మీకు వివరిస్తే లబోదిబో అంటూ మీ తెలుగుదేశం నాయకులు ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉన్న ఉలిక్కిపడినట్టుగా ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు అబ్బాయి చౌదరిని తిడితే మీకేమొస్తుంది? నాకేం ఇబ్బంది లేదే, మీరు ఎన్ని తిట్టుకుంటే నాకేమవుతుంది? కానీ ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు నష్టపోతా ఉన్నారు. చింతమనేని ప్రభాకర్, నువ్వు అనుభవించినటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నువ్వు ఏదో చెప్తా ఉంటావు. నేను వచ్చినప్పుడు నేను ఆ డ్యాములు పగలగొట్టి ఈ పగలగొట్టి నీళ్ళు ఇచ్చాను. ఏమైంది? కొప్పలగూడలో నాకు పర్మిషన్ ఇవ్వాలా? నేను వెళ్ళైనా లోకల్ ఇస్తే ప్రిన్సిపల్ తాళం నా దగ్గర పెట్టుకున్నా. 3-4 రోజుల తర్వాత లోకల్ తీసాం. అలాంటి పరిస్థితులు మేము చేసాం. చేయండి మీరు దమ్ముగా, మిమ్మల్ని మేము కూడా సభాష్ అంటాం. అంతేగాని ఈ రోజు మీరు చేయకుండా ఇటువంటి మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు, సమంజసం కాదు. రైతు నష్టపోతూ ఉన్నాడు. ఈ కూటమి ప్రభుత్వం, మీరు వెళ్ళండి, మీ కుటుంబ ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు రైతులకి నష్టపరిహారం ఇవ్వండి. ఏ రైతు అయితే ఈ రోజు ఇబ్బంది పడుతున్నాడో ఆ రైతుకి ఒకవేళ వాళ్ళు వేసుకోలేకపోతే క్లారిటీ ఇవ్వండి. ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తే ఆల్టర్నేటివ్ క్రాప్స్ అని చెప్తున్నారు. ఆల్టర్నేటివ్ క్రాప్ ఏ క్రాప్ వేయమంటారు? మళ్ళీ వేసాక దాన్ని కొనేది ఎవరు? మీరే చెప్పండి. ఫలానా క్రాప్ వేయండి, ఫలానా మిలుములు వేయండి, ఫలానా పెసలు వేయండి అని చెప్పండి. అది మీరు కొనేదంటే బాధ్యత కూడా మీరు తీసుకోండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయాలే ఈ రోజు మేము కలెక్టర్ గారిని కలిసి చెప్పడం జరిగింది. అదే విషయాలు ఈ రోజు మీడియా ముఖంగా కూడా దెందులూరు నియోజకవర్గ ప్రజలకి, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా తెలిసే విధంగా చెప్తాం.